శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా 9 రోజుల్లోనే 100% పరిష్కారం చూపబడును. గురూజీ రామకృష్ణ గారు. సెల్ నంబర్ 9000446711. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎవరు అవునన్నా కాదన్నా వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. డిసెంబర్ 16 నుండి 31వ తారీఖు వరకు మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన వీరు పట్టిందల్లా బంగారం కానుంది. అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాలలో ఎన్నో ఆశ్చర్యకరమైన మార్పులు సంభవించనున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శనిగ్రహ ప్రభావం కారణంగా గత కొంతకాలంగా ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన ఇప్పటి వరకు ఆర్థిక పరంగా ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ సమయంలో గతంలో మీ ద్వారా లబ్ధి పొందిన వారి వలన లేదా మీ మిత్రుల వలన అలాగే మీ భాగస్వామి యొక్క పూర్తి సహాయ సహకారాలు మీకు లభించడం వలన ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు. ఆదాయం సమకూరే మార్గాలు కనిపిస్తున్నాయి. మీ సంతానం వలన మీ ఆర్థిక పురోభివృద్ధి పెరగడమే కాకుండా వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని పొందుతారు. అంతేకాకుండా పూర్వజన్మ పుణ్యఫలం కారణంగా మీ ద్వారా లబ్ధి పొందిన వారు మీ దగ్గరే శిష్యరకం చేసిన వారు మీకు ఈ సమయంలో అండగా ఉండి మీ అభివృద్ధికి తోడ్పడతారు. ఈ సమయంలో స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తారు. ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇవి అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎవరైతే సాంకేతిక విద్యలో పేరు సాధించాలని కష్టపడుతున్నారో వారు తమ రీసెర్చ్ను కొనసాగించడానికి ఒక అవకాశం లభిస్తుంది. నూతనంగా వీరు చేసే ఒక ఇన్వెన్షన్ వలన వీరితో పాటు వీరి తల్లిదండ్రులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీ యొక్క రీసెర్చ్లు అన్ని అనుకున్న దానికంటే రెట్టింపు స్థాయిలో ప్రతిఫలాన్ని ఇస్తాయి. అలాగే కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయి. కష్టపడి ఏకాగ్రతతో చదివి మీ గమ్యాలను చేరుకుంటారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ సమయం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వ్యాపారస్తులు నూతన వ్యాపారాలు ప్రారంభించినట్లయితే అవి 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతాయి. అంతేకాకుండా విదేశాలలో వ్యాపారాలు పెట్టాలనుకునే ఈ రాశివారు ఈ సమయంలో వ్యాపారాలను పెట్టుకోవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలోనూ వ్యాపార అభివృద్ధిలో నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. స్టాక్ మార్కెట్లో చిన్న చిన్న మార్పులు జరగటం వలన వ్యాపార పరంగా కొద్దిపాటి నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండండి. కెరియర్ పరంగా ఈ సమయం ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో మీరు పని పట్ల పూర్తి ఏకాగ్రత కలిగి ఎంతో చాకచక్యంగా తెలివితేటలను ఉపయోగిస్తూ ఎంతో సునాయాసంగా ఇచ్చిన టాస్క్లను ఇన్ టైంలో కంప్లీట్ చేసి మీ పై అధికారుల మెప్పును సంపాదిస్తారు. అంతేకాకుండా మీతో పాటు మీ తోటి ఉద్యోగస్తులకు కూడా ప్రతి విషయంలో సహకరించడం వలన వారి మన్ననను పొందుతారు. తద్వారా మీరు పనిచేసే చోట మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ప్రతి ఒక్కరూ మీరు ఉంటే ఎంత కష్టమైన పనైనా సరే చాలా సునాయాసంగా ఈజీగా చేయగలం అనే నమ్మకం ఏర్పడుతుంది. ఇది మీ ఎదుగుదలకు సహకరిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఆర్థిక పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటాయి. మీరు పనిచేస్తున్న కంపెనీలో ప్రమోషన్ లభిస్తుంది. మీరు ఉండే కంపెనీలో ఎలాంటి నష్టాలు కలగవు అనే నమ్మకం మీ పై అధికారులకు మీ పట్ల కలుగుతుంది. కుటుంబ పరంగా ఈ సమయం మీకు మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో మీకు మీ బంధువులకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి అవి విభేదాలకు దారితీస్తాయి. ఎదుటి వ్యక్తుల కఠినమైన మాటలు మిమ్మల్ని ఎంతగానో నొప్పిస్తాయి. అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా మౌనం వహించవలసి ఉంటుంది. తద్వారా గొడవలు సకాలంలో సద్దుమణుగుతాయి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు, తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులందరూ సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఎవరైతే ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవటం కోసం కుటుంబ సభ్యుల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయంగా మారనుంది. ఈ సమయంలో మీ ప్రేమ వ్యవహారాలను బయటపెట్టడం వలన మీ కుటుంబ సభ్యుల అంగీకారాన్ని పొందుతారు. అంతేకాకుండా ప్రేమికులిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకుంటారు. ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి వీరి దాంపత్య బంధం మరింతగా బలపడుతుంది. అయితే మీ మధ్య 3వ వ్యక్తి రాకుండా మీరు జాగ్రత్త పడవలసి ఉంటుంది.
మీ మధ్య గొడవలను మీరే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని మూడో వ్యక్తికి ఆస్కారం ఇవ్వకండి. ఇవి మీ మధ్య ఉన్న బంధాన్ని బలహీనపరచడానికి కారణమవుతాయి. అలాగే ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో సత్సంతానం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఇది మీకు అనుకూలమైన సమయం. ఈ సమయంలో దీర్ఘకాల అనారోగ్య సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆహార నియమాలు పాటిస్తూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి చిన్నపిల్లలకు జలుబు, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే సోమవారం శివాలయంలో పరమేశ్వరుని పాలతో అభిషేకించండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. నిత్యం ఆదిత్య పారాయణం చేయటం వలన సకల శుభాలు చేకూరుతాయి. శుక్రవారం రోజు కనకదార స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఓం గణేశాయ నమః అనే మంత్రాన్ని మనసులో జపించుకుని బయటకు వెళ్ళండి. దీని వలన మీరు వెళ్లే పని ఎలాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. మీకు వీలైనప్పుడల్లా లలితా సహస్రనామాలను పఠించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉన్న గడపకు పసుపు కుంకుమలు రాసి పూజించటం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి, కష్టాల నుండి బయటపడడం కోసం ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉండండి. ఈ విధంగా చేయటం వలన చాలా వరకు కష్టాల నుంచి బయటపడగలుగుతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత. వారంలో మీకు వీలైనన్నిసార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అన్ని రకాల సమస్యల నుండి విముక్తి పొందడం కోసం నవధాన్యాలు అనగా గోధుమలు, బియ్యము, పెసలు, శనగలు, కందులు, అలసందలు, నువ్వులు, మినుములు, ఉలవలు ఈ 9 కలిపి రోజు పావురాలకు, పక్షులకు మేతగా వేస్తూ ఉండండి. అలాగే వాటికి తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. ఇలా రోజు చేయటం వలన సకల కష్టాలు తొలగిపోయి విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు సూర్యోదయం సమయంలో స్నానమాచరించి ఓం నమఃశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం వలన సకల దోషాలు తొలగిపోతాయి. సో చూసారు కదండి, డిసెంబర్ 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి ఏ విధంగా అనుకూలంగా ఉంది, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాలలో ఎలాంటి మార్పులు సంభవించనున్నాయి, అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.